తగ్గేదేలే. సరే తగ్గేదిలో ఫస్ట్ క్వశ్చన్, మీ ఎక్స్ ని మర్చిపోవడానికి మీరేం చేస్తారు? ఊరుకన్నా నా దగ్గర నాకు ఒక అమ్మాయికి దిక్కులేదు, మనీ ఎక్స్ అంటున్నారు. నిజమేనా? నిజమే. గర్ల్స్ ఎవరు రెడీగా ఉన్నారు? వేరే అబ్బాయిని సెట్ చేసుకో. వేరే సెట్ చేసుకోండి. నెక్స్ట్ బాయ్స్. శోభాష్. ఓకే, సుబ్బు క్వశ్చన్ ఏంటి అంటే నీ ఎక్స్ ని మర్చిపోవడానికి ఏం చేస్తుంటావు? మధ్య టాబ్లెట్ వేసుకుంటా. మతి మరుపు టాబ్లెట్ వేసుకుంటావా? అది కనిపెట్టారా అట్లాంటి టాబ్లెట్? అవును, నువ్వు వేసుకుంటావు రోజు. ఎందుకు అంటే కార్తిక్ ని మర్చిపోయి ప్రశాంతంగా పడుకోవడానికి, కల్లోకి రాకుండా అవును, వేసుకుంటా. నేను ఎక్కువ డిస్టర్బ్ చేస్తుంటా ఈ అమ్మాయిని. నిన్ను కల్లో కూడా నేనే డిస్టర్బ్ చేస్తుంటా. భయపెడుతుంటావు. నేనదే చెప్పాను మరి. నెక్స్ట్ దేవి. దేవి ఇలియానా ఫ్యానా నువ్వు? కాదు. దేవి క్వశ్చన్ ఏంటంటే నీ ఎక్స్ ని మర్చిపోవడానికి ఏం చేస్తుంటావు? నాకు ఎక్స్ ఉన్నారా? నేను మర్చిపోయినప్పుడే. అవునా? మొత్తానికి మర్చిపోయావు. మర్చిపోయా. ఓకే, నెక్స్ట్. సో నెక్స్ట్ ఎవరు? నా బ్రెయిన్ తీసి నా ఎక్స్ జ్ఞాపకాలన్నీ తుడిచేసి మళ్ళీ పెట్టుకుంటాను. రెడీ. నెక్స్ట్ ఎవరమ్మా? జెస్సికా. జెసికా. 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 జెసికా, వెరీ గుడ్, నైస్ నేమ్ జెసికా. క్వశ్చన్ ఏంటంటే నీ ఎక్స్ ని మర్చిపోవడానికి నువ్వేం చేస్తావు? శుభ్రంగా తినేసి పడుకుంటా. శుభ్రంగా తినేసి పడుకుంటా. చూసారా, మనం ఎక్స్ల కోసం బాధపడుతుంటే అమ్మాయి ఎవడు పడమన్నారండి? ఎవడు పడమన్నాడు? ఎవడు పడమన్నాడు? పడతావు, మాకు హృదయం ఉంది కాబట్టి పడండి, బొక్క బొర్ల పడండి, దెబ్బలు తగిలించుకోండి. సో నెక్స్ట్ ఎవరండి? వీరేష్. వీరేష్, క్వశ్చన్ ఏంటంటే చాలా వీరత్వంతో నువ్వు చెప్పాల్సిన ఆన్సర్ ఏంటి అంటే ఎక్స్ ని మర్చిపోవడానికి ఏం చేస్తుంటావు అని. దేవదాస్ నోతా. దేవదాస్, వేర్ ఈస్ యువర్ పారు? మనసు గతింతే మనిషి బ్రతుకింతే మనసున్న మనిషికి సుఖములేరంతే. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే 10th పాస్ అయినందుకు మీ నాన్న మీకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటి? సీట్ లేని సెకండ్ హ్యాండ్ సైకిల్. సీట్ లేని సెకండ్ హ్యాండ్ సైకిల్. సీటు లేని సెకండ్ హ్యాండ్ సైకిల్. అన్ని 36 మార్కులతో పాస్ అయ్యావు కాబట్టి సీటు లేని సెకండ్ హ్యాండ్ సైకిల్, అంటే దాని మీద కూర్చొని నువ్వు డ్రైవ్ సైకిల్ తొక్కాలి. వేరేవాడికి ఇచ్చేస్తాను నేను. క్వశ్చన్ ఏంటంటే నువ్వు 10th పాస్ అయినప్పుడు మీ నాన్నగారు నీకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటి? 10th జస్ట్ పాస్ అయిన, స్కూల్ ఫస్ట్ రాలేదు, మా నాన్న బెల్ట్ ఇచ్చి కొట్టాడు. అవునా? శాంతి, ఇప్పుడు మీ మమ్మీ డాడీ లేడు కాబట్టి దా. చూసారా, మా అమ్మాయి ఫస్ట్ వచ్చింది 10th క్లాస్ లో, ఇప్పుడే రిజల్ట్స్ వచ్చాయి. అమ్మ నేను జస్ట్ పాస్ అయినంత 10th రిజల్ట్. ఏం చేసావు నాన్న? ఫస్ట్ వచ్చావు నాన్న, డిస్టింక్షన్ వచ్చావు నాన్న. జస్ట్ పాస్ అయ్యానంత. ఆంటీ ఆంటీ నేను స్కూల్ ఫస్ట్ వచ్చిన ఆంటీ. నువ్వేమయ్యావురా? జస్ట్ పాస్. నువ్వేం చేసావురా? ఎందుకు వచ్చినావురా స్కూల్ ఫస్ట్? నువ్వు చదువుకోమని చెప్పినా, ఫోన్లు వాడమని చెప్పినా. ఆంటీ ఓ ఆంటీ ఆంటీ ఇంకొక మాట శాంతిని అంటే నేను ఊరుకోను. అవును. ఓ కమలత్తయ్య, చూసినావా నా కూతురు చేయి పట్టుకున్నాడే వీడు? చెయ్యి కాదు, కాలు కూడా కడతా. మీ పెద్దలు ఉన్నారే, మా పిల్లల మనసులు అర్థం చేసుకోలేరు. 10th పాస్ అయినందుకు మీ నాన్న నీకేం గిఫ్ట్ ఇచ్చాడు? ప్లేట్ పునుగులు విత్ చట్నీ. నువ్వు 10th లో పాస్ అయితే మీ నాన్నగారు ఇచ్చిన గిఫ్ట్ ఏంటి? 10 రూపాయలు పాకెట్ మనీ ఇచ్చి జాగ్రత్తగా వాడుకోమన్నారు. ఎన్ని రోజులు వాడుకున్నావు నాన్న 10 రూపాయలు? 10 days. 10 days వాడుకున్నా, రోజుకు 1 రూపాయి. 10th క్లాస్ పాస్ అయిన తర్వాత మీ నాన్నగారు నీకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటి? మంచి పెళ్లి కొడుకుని ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే దోమలు మనల్ని ఎందుకు కుడతాయి? అవి కుట్టుకోలేక మనల్ని కుడతాయి.
దోమలు మనల్ని ఎందుకు కొడతాయి? అవి ఆడదమ్ములు గట్టి మనం కొడతాయి. దోమలు మనల్ని ఎందుకు కొడతాయి చెప్పవా? పాపం వాడి దగ్గర రక్తం లేవు కాబట్టి మనం కుడితే నీ రక్తం ఇస్తావా? రక్తదానం చేస్తావు నువ్వు? చేస్తాను. చూసావా, అది మా అమ్మాయిలు అంటే. రక్తం లేని దోమలకి రక్తదానం చేస్తున్నారు. అరే చెప్పండి రా. చెప్పు, దోమలు మనల్ని ఎందుకు కుడతాయి ఎప్పుడైనా ఆలోచించావా? బ్లడ్ టేస్ట్ చేయడానికి. బ్లడ్ టెస్ట్ చేయడానికి. నీ బ్లడ్ అంత టేస్ట్ గా ఉంటుంది అనుకుంటున్నావా? వాడికే తెలియాలి మేడం. నెక్స్ట్ క్వశ్చన్, డైనోసార్లు మళ్ళీ తిరిగి వస్తే ఏం చేస్తారు? ఇలా చూసి భయపడతా. రైడ్ చేస్తా. గుర్రం మీద ఎక్కి సవారీ చేసినట్టు చేసి యుద్ధానికి వెళ్తా. నెక్స్ట్ అమ్మా, గర్ల్స్ ఎవరు రెడీగా ఉన్నారు? క్యూట్ క్యూట్ గర్ల్స్. ఏముంది, మా ఇంట్లో పెంచే కింగ్ కామ్ ని వాటి మీదకి వదిలేస్తా. మీ ఇంట్లో కింగ్ కాంగ్ పెంచుతున్నావు నాన్న? యా అవును, నువ్వే. అది తెలియదు నీకు? నన్ను పెంచుకుంటున్నావారా? అవును. లేదా అక్క, కుక్కని పెంచుకుంటున్నాను. డైనోసార్స్ కనిపిస్తే ఏం చేస్తావు? నేనైతే హాలీవుడ్ సినిమా తీస్తాను వాటితో. వెరీ గుడ్ రా, నాకైతే వచ్చింది. సూపర్ రా, నిజంగా మంచిగా సో అనిపిస్తుంది. ఇప్పుడు నీకు కనిపించిన డైనోసార్ ఇదే. దీంతో అవును. ఎలా సినిమా చేస్తావు అవును, చెప్పు? అవును. రెడీ, యాక్షన్. నన్ను చంపేస్తావా? ఆ, ఆ.